చేస్తే ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ మూల దాక్కున్నాడు, ఎందుకు ప్రశ్నించడం లేదు, తిరుపతిలో అంత తప్పు జరిగితే ఎందుకు ప్రశ్నించలేదు అనేది ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్న అంశం. అంబటి రాంబాబు గారు కూడా అడిగారు, పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ తప్పు చేస్తే అక్కడ ఉంటానన్నావు, ఆ తప్పును ఖండిస్తానన్నావు కదా, నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అని చాలా ధీటుగా అడిగారు ఆయన. అయితే ఈ ప్రశ్నలతో సతమతం అవుతున్న వాళ్ళందరూ చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఫస్ట్ పాయింట్, మన అన్న దగ్గరికి వెళ్ళండి. కాదు మీ అన్న దగ్గరికి వెళ్ళండి. మీ అన్న దగ్గరికి వెళ్ళి, అన్నా ఒకసారి గతానికి వెళ్దామన్నా, గతంలో 3 నుంచి 4 ఏళ్ల క్రితానికి వెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో మనం ఏం చేశామన్నా ఒక్కసారి ఆలోచించుకుందామా అన్నా అని ఒక్కసారి అన్న దగ్గరికి వెళ్ళి అడగండి. అన్నా మనకి అగెనిస్ట్గా అంటే నామినేషన్లు పోటీ చేయటానికి, నామినేషన్లు వేయడానికి ముందుకొచ్చిన వాళ్ళతో నామినేషన్లు మనం వేయించామా అన్నా? ఫస్ట్ పాయింట్ అడగండి. వేయించామా అన్నా? ఒకవేళ ధైర్యంగా వేసిన వాళ్ళని మామూలుగా వదిలేసామా అన్నా? వాళ్ళ మీద ఎన్ని దాడులు చేశామన్నా? నెక్స్ట్ 3వ పాయింట్, నామినేషన్లు వేసిన వాళ్ళ పత్రాలు మనం చింపేశామన్నా అన్న గుర్తు చేసుకుందామన్నా. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, వాళ్ళకు తెలియకుండా వాళ్ళే విత్డ్రా చేసుకునేలా దొంగ సంతకాలు పెట్టించామన్నా. మన టాలెంట్ని మనం మర్చిపోతే ఎలా అన్నా అని అనుకోవాలిగా. అది అనుకొని ఒకసారి అన్నకు గుర్తు చేయండి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయించి ఐఏఎస్ అధికారులు, అసలు వాళ్ళు ఎంత తెలివిగలళ్ళు, ఎంత కష్టపడి చదువుకున్న వాళ్ళు, వాళ్ళని కూడా పిచ్చోళ్ళని చేసామన్నా. గుర్తుందన్నా? ఒకసారి గతం గుర్తు తెచ్చుకుందామన్నా అని ఒకసారి అన్నని అడగండి. వాళ్ళ ఉద్యోగాలు పోతే మనమే కారణం అయ్యేవాళ్ళమన్నా అని కూడా గుర్తు చేయండి. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాం, ఇక్కడ తిరుపతి అంటున్నారు కదా, చేసింది ఎవరు? టీడీపీ వాళ్ళు. మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని? టీడీపీ వాళ్ళని. మరి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఒకవేళ మీరు అనుకున్నట్టు అదేంటి, ఎక్కడ తప్పు జరిగినా, కూటమిలో ఏ తప్పు జరిగినా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు అని అన్నారు కదా, అందుకే మేము అడిగాము అని మీరు అనుకోవచ్చు. అవును, మీరు చెప్పింది కూడా పాయింటే. అయితే ఒక్క పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరందరూ అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ కనుక రాజకీయవాది అయితే ఎలా ఉంటుందో తెలుసా? జగన్ 1.0, జగన్ 2.0 ఏం పనికిరావు. పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుంది బయటికి. తట్టుకునే శక్తి మీ అందరికీ ఉంది అనుకుంటే ఆయన రాజకీయవాదిగా మారాలి అని అనుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అసలు అక్కడ జనసేనకు సంబంధించి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఏమైనా జనసేనకు సంబంధించింది ఉందా ఇష్యూ? ఒకసారి చెప్పండి. అక్కడ గెలిచింది ఎవరు? టీడీపీ వాళ్ళు. అందరికీ తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్కి ఆపాదించారు. అది కూడా పోనీ అన్నిటికీ ఒప్పుకున్నారు, ఎందుకంటే తప్పు చేస్తే ప్రశ్నించండి అన్నది ఆయన కాబట్టి ఓకే, అది కూడా ఓకే. అలా అనుకుంటే లడ్డు వ్యవహారంలో టీడీపీ వాళ్ళని ప్రశ్నించలేదా పవన్ కళ్యాణ్? టీడీపీ వాళ్ళని ప్రశ్నించలేదా? తిరుపతి లడ్డు విషయంలో ప్రశ్నించలేదా? నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ను కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని ప్రశ్నించలేదా? నెంబర్ 2. నెక్స్ట్ హోంమంత్రి అనిత గారిని కూడా ప్రశ్నించారు. ఏంటి ఇది జరగటం, ఏంటి కారణాలు ఏంటి అని ప్రశ్నించారు. మరి హోంమంత్రినే ప్రశ్నించినప్పుడు ఇప్పుడు వీళ్ళని ప్రశ్నించరా? వాళ్ళ జనసేన వాళ్ళని ప్రశ్నించరా? టీడీపీ వాళ్ళని ప్రశ్నించరా? ఒక్కసారి మీకు మీరే ఆత్మపరిశీలన చేసుకోండి, ఈ అడిగే వాళ్ళంతా కూడా. అయితే పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు అంటే పవన్ కళ్యాణ్ తిక్క కాదు, ఆయన ఆలోచించే విధానానికి కూడా ఒక లెక్క ఉంటుంది అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. ఏ పార్టీ కార్యకర్తలో, పార్టీ నేతలో, లేకపోతే కూటమి నేతలో కాదు, సామాన్య ప్రజలు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఆలోచించే విధానానికి ఒక లెక్క ఉంటుంది అని. ఆ లెక్క ఏంటయ్యా అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని హక్ చేసుకొని మరి ఏడుస్తున్నారు కదా కార్పొరేటర్లు, వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికయ్యారా మీరు? ఎన్ని అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎంత హింసాకాండ చేసి మీరు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు? ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు హక్ చేసుకొని భూమన కరుణాకర్ రెడ్డి గారిని చెప్తున్నారు కూటమి నేతలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, హింసించారు అని. మీరు అప్పుడు చేసింది ఏమిటి? గతంలో మీరు కార్పొరేటర్లుగా ఎన్నికవడానికి చేసిన పని ఏమిటి? అది న్యాయబద్ధమైనదా? మీరు నిజంగా గనక న్యాయబద్ధంగా ఎన్నికై ఉంటే పక్కాగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరిగిన దాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఆ సంఘటనని ఖండించేవారు. కాకపోతే చెడపుకురా చెడేవు, నువ్వు తీసిన గోతులో నువ్వే పడతావు, కుక్క కాటికి చెప్పు దెబ్బ. మరీ ముఖ్యంగా
మీ ఇంటికి మా ఇంటి దగ్గర నుంచి ఎంత దూరమో మా ఇంటికి మీ ఇంటి దగ్గర నుంచి కూడా అంతే దూరం. సో ఇది ఫాలో అయ్యారేమో ఒకసారి ఆలోచించుకోండి. బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు అనే వాళ్ళందరూ ఒక్కసారి ఈ 4 వాక్యాలని ఒకసారి 4 సార్లు చదువుకోండి. ఒక క్లారిటీ వస్తుందేమో. క్లారిటీ రాకపోతే అన్న దగ్గరికి వెళ్ళి గతంలో మనం ఏం చేసాం, మన పాపాలు మనల్ని చుట్టుముట్టాయేమో అన్నా, మనం ఒకళ్ళకి దారి చూపించావేమో అన్నా అని అనుకోండి ఒక్కసారి. అయితే ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టం ఏంటి అంటే, తప్పు జరిగితే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు అంటే అక్కడ తప్పు జరగలేదు అని చాలామంది సామాన్య ప్రజలందరూ అనుకుంటున్న మాట. హోంమంత్రినే ప్రశ్నించారు, టీటీడీ చైర్మన్నే ప్రశ్నించారు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే వాళ్ళని ప్రశ్నించారు. మరి అంతమందిని ప్రశ్నించిన వ్యక్తి వీళ్ళని ప్రశ్నించకుండా, వీళ్ళ తప్పిదాన్ని ప్రశ్నించకుండా ఉంటారా అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇంకొక విషయం, రాక్షసులతో యుద్ధం చేసే క్రమంలో నీవు కూడా రాక్షసుడుగా మారిపోకు అని చాలామంది అంటున్నారు. ఎవరు రాక్షసుడు, ఎవరు దేవుడు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ కనుక రాక్షసుడిలా మారితే, కక్ష సాధింపులు చేపడితే వైసీపీలో ఎంతమంది హాయిగా తప్పులు చేసి కూడా బయటకు తిరుగుతారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ రాక్షసుడిలా మారాడా అన్న దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.